హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎన్వి లెర్నింగ్ పోర్టల్. డిఎస్సి ఫిజికల్ సైన్స్ సంబంధించి మెకానిక్స్ లో ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాము. సో 2 people push a car of mass 600 kgs for 3 seconds with a combined net force of 200 newtons. Then change in velocity of car. సో ఇద్దరు వ్యక్తులు ఒక ఆ కార్ యొక్క మాస్ ఇచ్చారు, మనకి 600 kgs ఇచ్చారు, అంటే m is equal to 600 kgs ఇచ్చారు ఫర్ ఏ టైమ్ పీరియడ్ ఆఫ్ 3 seconds. సో మనకు డెల్టా టీ ఇచ్చారు, 3 seconds అని ఇచ్చారు, విత్ ఎ కంబైన్డ్ నెట్ ఫోర్స్. సో ఫోర్స్ కూడా ఇచ్చారు మనకి 200 న్యూటన్స్ అని. దెన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ద కార్, డివి వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది డైరెక్ట్ ఫార్ములా, న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనకి ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎంఏ. న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఏ అంటే యాక్సలరేషన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఫోర్స్ 200 న్యూటన్స్ ఇచ్చారు, మాస్ 600 kgs ఇచ్చారు, మనం డివి చేంజ్ ఇన్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి, టైం 3 seconds ఇచ్చారు. సో 3 ఇందులో 2 times పోతుంది, ఇక్కడ 200, ఇక్కడ 200 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 మిగులుతుంది. 1 is equal to dv. That means change in velocity is equal to 1 meter per second. ఇచ్చిన ఆప్షన్స్ లో 1 meter per second మనకు ఆప్షన్ బి ఉంది. సో ఆప్షన్ బి is the correct answer.